సార్ రియల్ ఎస్టేట్లో దాదాపు 2 దశాబ్దాల నుంచి వెస్ట్ వైపే డెవలప్మెంట్ జరిగింది. అంటే ఈస్ట్ అనేది కొంత స్లోగా అక్కడ డెవలప్మెంట్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏంటంటే లుక్ ఈస్ట్ పేరుతోటి అటువైపు డెవలప్ చేయడానికి అయితే ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తుంది. అయితే లుక్ ఈస్ట్ అని పేరుతో ముందుకెళ్ళటం వల్ల అటువైపు అసలుకి ఎలా ఉండబోతుందో రాబోయే 5-10 సంవత్సరాల్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అది మంచి టైం ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడానికి. మరో పక్క తీసుకున్నామంటే విజయవాడ హైవే కూడా ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో అంటే మీరు ఏం చెప్తారు? లుక్ ఈస్ట్ అనే వర్డ్ కరెక్టే ఇప్పుడు, ఎందుకంటే దాన్ని కొంచెం ఇగ్నోర్ చేయడం జరిగింది. మొత్తం వెస్ట్ సైడ్ అనేది టోటల్ డెవలప్మెంట్ అటు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే ఎందుకు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ ఫార్మసిటీ డిక్లేర్ చేయడం వల్ల ఇటు గ్రోత్ స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అతను అలా కాకుండా త్రూఅవుట్ రింగ్ డెవలప్ కావాలి, అన్ని రోడ్స్ డెవలప్ కావాలి అనేది ఒక మంచి థాట్తో క్లస్టర్స్ అనే పేరుతో ఇప్పుడు వచ్చాడు. ఇండివిజువల్ క్లస్టర్స్ అని ఇంతకుముందే నేను చెప్పినట్టుగా. దానివల్ల ఇప్పుడు ఈస్ట్ సైడే కాదు, త్రూఅవుట్ ఎనీ హైవే తీసుకోండి డెఫినెట్గా డెవలప్ అవుతుంది. అండ్ ఈస్ట్ సైడ్ కూడా మనకి ఇది రేపు ఫ్యూచర్లో వరంగల్, హనుమకొండ, నేను లాస్ట్ వీక్ వెళ్ళొచ్చానండి, ఒక చిన్న మీటింగ్ ఉంటే హనుమకొండకి. రియల్లీ ఇట్ ఈస్ టోటలీ డెవలప్డ్. హైదరాబాద్లో ఉన్న ఫీలింగ్ నాకు డెవలప్ అయిందండి అక్కడ. నేను తిరిగితే ఏంటిది, నేను ఓ 15-20 సంవత్సరాల కింద వెళ్ళిన హనుమకొండ ఇదేనా అన్నట్టు ఫీలింగ్ నాకు డెవలప్ అయింది. అంటే అంత బాగా గ్రోత్ అయ్యింది. సో రేపు ఫ్యూచర్లో మనకు హైదరాబాద్, సికింద్రాబాద్ అనే ఎలా జంట నగరాలు ఉన్నాయో అలా హైదరాబాద్, హనుమకొండ అనేది కూడా ఓ జంట నగరాలు. మధ్యలో యాదగిరిగుట్ట 65 కిలోమీటర్స్లో యాదగిరిగుట్ట ఉంది. అక్కడ నుండి ఇంకో 65-70 కిలోమీటర్స్లో హనుమకొండ ఉంది. సో ఈస్ట్ సైడ్ కూడా ఆ విధంగా డెవలప్ అవుతూ వస్తుంది. ఖచ్చితంగా మనకు ఇండ్లు అవి రావడం ఇప్పుడు ప్రజెంట్ మీకు అఫోర్డబుల్ రేట్లో దొరికిపోతున్నాయి, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో రైట్ టైం. ఇంతకుముందు ఏంటంటే యాదగిరిగుట్ట అని చెప్పి అమ్మారు రియల్ ఎస్టేట్. కానీ యాదగిరిగుట్ట అనేది ఒక టెంపుల్ అంతవరకు బాగుంది. కాకపోతే యాదగిరిగుట్టని బేస్ చేసి తీసుకోమని నేను చెప్పాను. ఇది వరంగల్ అండ్ హైదరాబాద్ రెండింటికి మధ్యలో ఉంది గుట్ట. ఇటు హైదరాబాద్ డెవలప్ అవుతూ గుట్టను క్రాస్ చేసేసింది ఆల్రెడీ. అక్కడి నుండి వరంగల్ కూడా జనగామ, కాజీపేట అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వస్తుంది. ఇంకా విదిన్ 5 to 10 years లోపల ఖచ్చితంగా ఈ రెండు కనెక్టింగ్ అయిపోతాయి అనేది నా ఉద్దేశం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని లుక్ ఈస్ట్ అనే కాన్సెప్ట్తో వస్తున్నారు. డెఫినెట్గా అంటే రేపు ఫ్యూచర్లో అంటే నేను చెప్పడం కాదు, ఊహాలు అంటే ఊహాగానాలు బయట నడుస్తున్న మాటలు ఏంటి, యూటీ అని లేదా సెకండ్ క్యాపిటల్ అని ఇటువంటి వర్డ్స్ వస్తున్నాయి. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ హ్యాపెన్స్ ఖచ్చితంగా మనకు హన్మకొండ, వరంగల్ క్యాపిటల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో కాబట్టి అక్కడ కూడా కంపెనీస్ వస్తున్నాయి. సో ఈస్ట్ కూడా డెఫినెట్గా డెవలప్ అవుతుంది. ఇవాళ మనకు 8-10 వేలలో దొరికిపోతున్నాయి ఇప్పుడు ఆ ఏరియాలో. సో ఆ రేటుతో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్టే. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఇవాళ పెట్టేసి ఇమీడియట్గా రిటర్న్స్ అట్లా ఎక్స్పెక్ట్ చేయకండి. ఇన్వెస్ట్ చేయండి. ఇట్ ఈస్ ఎ గుడ్ ప్లేస్. ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, కొంత టైంలో డెఫినెట్గా మీకు రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ వెస్ట్ ఎలా డెవలప్ అయిందో ఖచ్చితంగా ఈస్ట్ కూడా డెవలప్ అవుతుంది. సౌత్ కూడా ఇప్పుడు కంపెనీస్ వచ్చాయి అండ్ ఎన్నో కంపెనీస్ వచ్చి విల్లాస్ కూడా అయిపోయాయి. అలా డెవలప్ ఒకటి కానీ ఒకటి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు క్లస్టర్స్ అనేది మాత్రం చాలా మంచి డెసిషన్. అది కనుక కార్యరూపం దాలిస్తే మాత్రం అన్ని రోడ్లు డెవలప్ అవుతాయి. నాట్ ఓన్లీ ఈస్ట్ అనే కాదు, ప్రతి రోడ్కి ఒక ఇంపార్టెన్స్ వచ్చేస్తుంది. డెఫినెట్గా డెవలప్ అవుతుందండి. అలాగే ఇప్పుడు మనము లుక్ ఈస్ట్ అన్నప్పుడు నాట్ ఓన్లీ వరంగల్ హైవే, ఈవెన్ విజయవాడ కూడా ఇట్ విల్ కమ్ అండర్ ఈస్ట్ సైడ్ ఓన్లీ. ఈస్ట్ సైడ్ చాలా ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ రోడ్ అది. ఆంధ్ర కనెక్టింగ్ రోడ్ అంటేనే విజయవాడ రోడ్. జనరల్ పండగలకి వెళ్ళినప్పుడు విజయవాడ రోడ్డు ఆ టోల్ గేట్ దగ్గర, పతంగి టోల్ గేట్ దగ్గర టోటల్ బ్లాక్ అయిపోతాయి. ఎందుకు? దట్ ఈస్ ద ఓన్లీ రోడ్ కనెక్టింగ్ టు ఆంధ్ర. అంటే మెయిన్ ఇంపార్టెంట్ రోడ్. వేరే కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయి, కాకపోతే దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ రోడ్. సో ఇది కూడా ఆల్మోస్ట్ మనకు హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ అక్కడి వరకు కూడా రామోజీ ఫిలిం సిటీ అంటే ఒకప్పుడు ఎక్కడో దూరం ఉంది అన్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వెళ్ళేంత వరకు కనబడట్లా ఆ రష్లో. అంటే అంత ట్రాఫిక్ పెరిగిపోయింది, అంత పాపులేషన్ కూడా పెరిగిపోయింది. ఇట్ విల్ టచ్ ఆల్మోస్ట్ మనకు సూర్యాపేట వరకు కూడా డెవలప్ అయింది. ఈ రోడ్ కూడా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఇది కూడా కనెక్టింగ్ రోడే అవుతుంది మనకి. నాట్ ఓన్లీ వరంగల్ అండి,
ఇది మన విజయవాడ హైదరాబాద్ కూడా కనెక్టింగ్ రోడే అవుతుంది. యాక్చువల్ చంద్రబాబు గారి విజన్ ఏముండే 2.5 అవర్స్లో విజయవాడ రీచ్ కావాలి అనే విజన్తో రోడ్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ జరిగింది అప్పుడు. సో అది ఇంకా డెవలప్మెంట్ కావాల్సి ఉంది. ఇప్పుడు ఈవెన్ కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఇప్పుడు ఆ ఏరియా నుంచి ఎలెక్ట్ అయ్యారు నల్గొండ నుండి. దే ఆర్ ఫోకసింగ్ ఆన్ దట్ ఏరియా. ఆ రోడ్స్ అన్నీ అలాగే ఆయన ముందు అన్న విజన్ విధంగా ఇప్పుడు రోడ్ వెళ్ళాలి విజయవాడ అంటే మనకు 2 to 3 అవర్స్లో రీచ్ కావాలి అనే విజన్తో చేస్తున్నారు. డెవలప్మెంట్స్ అవుతున్నాయి. అది కూడా చాలా డెవలప్ అవుతుంది. నాట్ ఓన్లీ వరంగల్ అండ్ హైదరాబాద్, విజయవాడ హైదరాబాద్ రోడ్స్ కూడా చాలా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమమ్ రామోజీరావు గారివి తర్వాత సాంఘి ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ల్యాండ్స్ ఉన్నంత వరకు కొంత డ్రైలా కనబడుతుంది. అది బియాండ్ పోయిన తర్వాత డెవలప్మెంట్స్ ఉన్నాయి, బిఫోర్ ఉన్నాయి, ఆ ల్యాండ్స్ దాటిన తర్వాత డెవలప్మెంట్ ఉన్నాయి. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా గ్రోత్ ఉంది, రైట్ సైడ్ అంతా విజయవాడ వెళ్ళే దారిలో రైట్ సైడ్ ఆల్మోస్ట్ అన్ని వీళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కొద్దిగా ఏం లేనట్టుగా ఎడార్లా కనబడుతుంది. బట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం గట్కేసర్ వరకు కూడా కనెక్టింగ్. మీరు కవాడిపల్లి నుండి, కవాడిపల్లి అంటే ఒక ఊర్లా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు వెళ్ళి చూడండి మీరు కవాడిపల్లి గట్కేసర్ కనెక్ట్ అయిపోయినాయి. రోడ్స్ కనెక్ట్ అయిపోయి డెవలప్మెంట్స్, విల్లాసు, ఇండిపెండెంట్ హౌసెస్, బంగ్లోస్ ఎన్నో చాలా డెవలప్ అయిపోయింది. ఒకప్పుడు ఊరు అది. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే గ్రోత్ ఆగకుండా పోతుంది ముందుకి. రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ వీళ్ళ ల్యాండ్స్ ఉన్నంత వరకు, అది దాటిన తర్వాత మళ్ళీ డెవలప్ ఉంది. సో ఈ డెవలప్ అనేది చాలా బాగా ముందుకు వెళ్తుంది. ఈవెన్ విజయవాడ రోడ్ కూడా చాలా హైప్ అవుతుంది. వెయిట్ అండ్ కొద్దిగా ఒక 5-6 ఇయర్స్ వెయిట్ చేయాలా, డెఫినెట్లీ విల్ సీ ద డిఫరెన్స్. అయితే ఇప్పుడు ఇది చెప్పాను కాబట్టి నేను జనరల్గా ఇప్పుడు ఇన్వెస్టర్స్ గురించి కూడా నేను ఒక అడ్వైస్ ఇవ్వదలుచుకున్నా. వెస్ట్ అనేది ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. రేట్స్ చాలా హైప్ వెళ్ళిపోయాయి. 35,000, 40,000, 50,000 per square yard ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఉంది. దానికంటే ఇప్పుడు ఈస్ట్ అండ్ ఈ విజయవాడ రోడ్డు లేదా వరంగల్ రోడ్ కూడా ఇప్పుడు కంట్రోల్లో ఉంది రేటు. యూ విల్ బి గెటింగ్ విదిన్ 15,000 to 20,000 లోపు మనకు మంచి హెచ్ఎండి లేఅవుట్స్ కానీ డిటీసీపీ లేఅవుట్స్ కానీ మంచి విత్ ఫుల్ డెవలప్మెంట్తో దొరికిపోతున్నాయి. సో మనం ఇటు సైడ్ కూడా ఇన్వెస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఈ బెల్ట్ మొత్తం వెస్ట్ను వదిలేసి ఇప్పుడు వెస్ట్ అనేది కంట్రోల్ లేదు, ఇట్ ఈస్ టోటలీ అవుట్ ఆఫ్ కంట్రోల్. సో ఈస్ట్ అండ్ ఇది ఇక్కడ విజయవాడ హైవే లేదా ఇప్పుడు వరంగల్ హైవే, తర్వాత సాగర్ హైవే, శ్రీశైలం హైవే, షాద్నగర్ హైవే, బెంగళూరు హైవే, దెన్ వికారాబాద్ హైవే, ఈ వింగ్ మొత్తం డెఫినెట్గా క్లస్టర్స్ కూడా రావడం వల్ల ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు కంట్రోల్ ఉన్న రోడ్స్ ఇవన్నీ స్టిల్ ద రేట్స్ ఆర్ ఇన్ అఫోర్డబుల్ ప్రైస్. ఇప్పుడు బార్గెన్ రేట్లో కూడా దొరుకుతున్నాయి. మీరు ఏదైనా రేటు ఒక కంపెనీ డిక్లేర్ చేసిందంటే యూ కెన్ బార్గెన్ విత్ దెమ్. బార్గెన్ చేస్తూ కూడా ఒక రేట్తో మీకు దొరికిపోద్ది. దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ ఈ ఏరియాస్లో. అది నేను ఐ కెన్ అడ్వైజ్ యూ. మీరు ఈ రింగ్ మొత్తం ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, కంట్రోల్లో ఉంటుంది. బార్గెన్ చేయండి, బార్గెన్ చేసి తీసుకోండి. వాళ్ళు చెప్పిన రేట్ అని కాకుండా డెఫినెట్గా బార్గెన్ ప్రైస్ కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా డెఫినెట్గా ఇది ఒకటండి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా కనుక అన్ని రోడ్స్లలో క్లస్టర్స్ అనేది ప్లాన్ చేశారంటే ఖచ్చితంగా సక్సెస్. రీజనల్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో గ్రోత్ అనేది విజన్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. అది కనుక ఇంప్లిమెంట్ అయితే రియల్ ఎస్టేట్కి ఇంకా ఢోకా లేదండి. భయపడొద్దు, ప్యానిక్ కావద్దు. ఇప్పుడు కంట్రోల్ ఉన్నాయి కాబట్టి ఈ రోడ్స్లో ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయవచ్చు.